అని ప్రయత్నాలు మొదలుపెట్టాయి. దానిలో భాగంగానే ఈరోజు కాకినాడ సెర్చ్ చేసాము. ఇక్కడ నుంచి గంజాయి కంప్లైంట్లు ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఈ మేము వచ్చిన దగ్గర కూడా దాదాపు నేను ఒక 52 మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపించాము. ఈ ఏరియాలో కూడా ఉన్నారు. కంప్లైంట్లు కూడా ఎక్కువ వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే మా ఎస్పీ గారు, ఐజీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు కాకినాడ సెర్చ్ చేయడం జరిగింది. మాకు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ చాలామంది ఇస్తూ ఉన్నారు. వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంటాయి, ఖచ్చితంగా తీసుకొస్తా ఉన్నాం. ఇప్పుడు గంజాయి కేసులో అరెస్ట్ అయితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నాము. జైలు మినిమం 3 నెలలు ఉండాలి. రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. ప్రతి ఆదివారం స్టేషన్ రావాలి, కౌన్సిలింగ్ ఉంటుంది. ఇవన్నీ మామూలు. అంతకుముందు గంజాయి కేసుల్లో రౌడీ షీట్లు ఓపెన్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఖచ్చితంగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నాము. మినిమం 3 నెలలు.